మిత్రులారా, నేరాలకు, పోలీసులకు, కేసుల తారుమారుకు, పోలీసుల సస్పెన్షన్లకు సంబంధించిన ఒక విచిత్రమైన సన్నివేశం తెలంగాణలో హైదరాబాదులో గత 2-3 రోజులుగా జరుగుతోంది. డిసెంబర్ 23 అర్ధరాత్రి ఒక ఖరీదైన కారు, బహుశా మద్యం తాగిన యువకుడు నడుపుతున్న కారు బేగంపేటలో ప్రగతి భవన్ ఎదురుగా బ్యారికేడ్లను ఢీకొంది. మామూలుగా ఇటువంటి నేరాలు, అర్ధరాత్రి పూట జరిగే నేరాలు సహజమైనవి అనుకుంటారు. వాటి మీద పెద్ద విచారణ ఉండదు. నేరస్తులను లేదా ప్రమాదానికి బాధ్యులైన వాళ్ళను అరెస్ట్ చేస్తారు, కేసు పెడతారు, ఇది మామూలు అయిపోతుంది. కానీ ఈ కేసులో మాత్రం ఒక విచిత్రం జరిగింది. ప్రమాదం జరగగానే బ్యారికేడ్లు గుద్దుకొని బ్యారికేడ్లు ఎగిరిపడి అది జరగగానే డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి దిగి ఎవరికో ఫోన్ చేశాడు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కాకుండా, యువకుడు కాకుండా మరొక యువకుడు ఉన్నాడు, 2 యువతులు ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని ఉంచి ఫోన్ చేసిన వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తే ఈ కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తే ఈ నేరం చేశాడు అని చెప్తాడు. అది జరిగే వరకు ఇక్కడ ఉండండి అని వాళ్ళను ఉంచి ఆయన వేరే కారులో వెళ్ళిపోయాడు. కాసేపటికి ఆ కొత్త వ్యక్తి వచ్చాడు. ఆ కొత్త వ్యక్తి తాను డ్రైవర్ని, తానే ఈ కారు నడిపానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు కేసు బుక్ చేశారు. ఆ యువకుడు భారత రాష్ట్ర సమితికి చెందిన మాజీ ఎమ్మెల్యే, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కొడుకు. ఆయన పేరు సాహిల్. ఆయన పిలిపించిన వ్యక్తి అబ్దుల్ ఆసిఫ్. కాకపోతే ఇది ఆ రాత్రి అయినప్పటికీ అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మర్నాడు ఉదయం నుంచి సోషల్ మీడియాలో అనేక మంది దీన్ని వైరల్ చేస్తూ వచ్చారు, దీని గురించి మాట్లాడుతూ వచ్చారు. కారు నడిపిందొకరు, యాక్సిడెంట్ చేసిందొకరు, కేసు మరొకరి మీదికి బదలాయించారు, దీని వాస్తవాలేమిటి అని ప్రశ్నలు రేకెత్తాయి. వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి దీని మీద దర్యాప్తుకు ఆదేశించారు. వాస్తవం ఏమిటి, సోషల్ మీడియాలో కోడే కోస్తున్నది సోషల్ మీడియా, ఇది ఇంకెవరో చేశారని ఒకరి మీద కేసు పెట్టారు, ఇదేమిటి అని దర్యాప్తుకు ఆదేశించారు. డీసీపీ విజయ్ కుమార్ ఆ దర్యాప్తు చేయడానికి రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి ఆయన సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే లేదా సోషల్ మీడియా పోస్టులు చూస్తే, తెలిసిన వారిని అడిగితే తెలిసిందేమిటంటే, వాస్తవం బయటపడిందేమంటే నిజంగా ఈ కారు నడిపింది, ప్రమాదం జరిపింది సాహిల్ కాగా కేసు మొత్తం అబ్దుల్ ఆసిఫ్ మీద బుక్ అయి ఉన్నది. కనుక ఆయన ఈ కేసు బుక్ చేసిన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ బి దుర్గారావును మందలించారో ఏం చేశారో దర్యాప్తు జరిగింది. దర్యాప్తు నుంచి బయటికి రాగానే, ఆ భవనం నుంచి బయటికి రాగానే దుర్గారావు అనారోగ్యం పేరుతో ఒక ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆసుపత్రిలో ఉండగానే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు దుర్గారావును సస్పెండ్ చేస్తూ ఆదేశం ఇచ్చారు. ఈ దేశంలో నేరాలు పెద్దవాళ్ళు, ధనికులు, సంపన్నులు చేసినప్పుడు లేదా వాళ్ళ పిల్లలు సాధారణంగా వాళ్ళు పిల్లలకు ఆట బొమ్మల్లాగా ఖరీదైన కార్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళు మద్యానికి, డ్రగ్స్కు అలవాటు పడినా, ఇతర చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నా పట్టించుకోకుండా ఉంటారు. తండ్రుల అధికారాన్ని ఉపయోగించి యువకులు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది దేశవ్యాప్తంగా సర్వసాధారణంగా జరుగుతున్నది. హైదరాబాదులో ఇప్పుడు మాత్రం ఒక చిన్న మార్పు జరిగింది. ఈ మార్పు కూడా ఆయన ప్రతిపక్షంలోనూ ఓడిపోయిన ఎమ్మెల్యే కొడుకు కాబట్టి జరిగి ఉండొచ్చు. అధికార పక్షంలోనైనా లేదా ప్రతిపక్షంలోనైనా గెలిచి ఉన్న వాళ్ళైతే ఇట్లా జరిగేదో కాదో తెలియదు. ఈ వార్త చదవగానే సరిగ్గా 10 సంవత్సరాల కింద ప్రఖ్యాత వ్యాపార నగరమైన, అన్ని నేరాలకు, అంత సంపదకు కేంద్రమైన బొంబాయిలో జరిగిన ఒక ఘటన గుర్తొచ్చింది. బొంబాయిలో 2013 డిసెంబర్ 7 రాత్రి 1:30కు ఒక కారు, ఆ కారు మామూలు కారు కాదు, ఆస్టిన్ మార్టిన్ ర్యాపిడే అని దాని పేరు. ఆ రోజుల్లో 10 సంవత్సరాల కిందనే దాని ఖరీదు 3.5 కోట్ల రూపాయలు. ఆ కారు బయలుదేరింది. ఆ కారు వెనక సెక్యూరిటీగా మరొక 2 కార్లు బయలుదేరాయి. కానీ ఈ కారు మద్యం ప్రభావం వల్లనో లేకుండా నేను ర్యాష్గా నడపడం వల్లనో వెళ్ళి ఒక ఆడి కారుకు, ఆడి A4 అంటారు, ఆడి A4 కారు గుద్దుకుంది. అది ఒక అమ్మాయి నడుపుతూ వస్తుంది రాత్రిపూట ఉద్యోగం చేసి. ఈ గుద్దుకోవడం ఎంత వేగంగా జరిగిందంటే ఆ కారు వెళ్ళి మరొక హ్యుండాయ్ కారు గుద్దుకుంది. ఈ మొత్తం ఘటనలో
ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు, లేదా తర్వాత ఆసుపత్రిలో చనిపోయారు. వెంటనే పోలీస్ కేసు బుక్ అయింది. ఆ ఆడి కారులో ఉన్న అమ్మాయి, నా ఎదురుగా ఒక కారు వచ్చింది, అది చాలా ఖరీదైన ఆస్టిన్ మార్టిన్ కారు, ఆ కారు చాలా వేగంగా వస్తుంది, ర్యాష్గా వస్తుంది, నేను తప్పించుకోవడానికి అవకాశం లేకపోయింది, అది నన్ను గుద్దేసింది, అది నడుపుతున్న వ్యక్తి మీసాలు గడ్డాలు లేని యువకుడు 20లో ఉన్నవాడు అని చెప్పింది. ఈ కారు వెళ్ళి మరొక హ్యుండాయ్ కారు గుద్దుకుంది. హ్యుండాయ్ కారు నడిపే డ్రైవర్ కూడా ఇదే మాట చెప్పాడు, ఒక యువకుడు ఆ కారు నడుపుతున్నాడు అని. కానీ ఆ యువకుడి కారు వెంట ఉన్న 2 సెక్యూరిటీ కార్లలో నుంచి దిగిన వాళ్ళు వెంటనే ఆ యువకుడిని అక్కడి నుంచి తప్పించారు. అన్నోన్ డ్రైవర్ అని కేసు బుక్ అయిపోయింది. మర్నాడు మధ్యాహ్నం ఒక బన్సీలాల్ జోషి అనే 55 ఏళ్ల వృద్ధుడు డ్రైవర్ తాను రిలయన్స్ పోర్ట్స్ కంపెనీలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ దగ్గర డ్రైవర్గా పనిచేస్తానని, తాను ఈ ఆస్టిన్ మార్టిన్ కారును రాత్రిపూట టెస్ట్ కోసం బయటికి తీసుకొచ్చానని, దానికి యాక్సిడెంట్ జరిగిందని పోలీస్ స్టేషన్లో చెప్పాడు. నిజానికి ఆ కారు నడిపింది ముఖేష్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ. సరిగ్గా ప్రమాదానికి గురైన డ్రైవర్లు ఇద్దరూ చెప్పిన పోలికలు ఆకాష్ అంబానీతో కలుస్తాయి. ఇది డిసెంబర్ 8న జరిగింది. డిసెంబర్ 13 వచ్చేటప్పటికి మొత్తం సీన్ మారిపోయింది. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మొదటి ఆడి A4 కారులో ఉన్న మహిళ, ఆ తర్వాత హ్యుండాయ్ కారులో ఉన్న ఒక వ్యక్తి, వాళ్ళిద్దరూ కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళి తమ వాంగ్మూలాలను మార్చారు. యువకుణ్ణి చూశాము అని మేము చెప్పాము, కానీ యువకుడు కాదు, మేము సరిగ్గా చూడలేకపోయాము, ఎవరున్నారో తెలియలేదు, బన్సీలాల్ జోషియే అంటే 55 సంవత్సరాల వృద్ధుడే ఆ ప్రమాదం చేశాడు అని పోలీసు రికార్డులకు ఎక్కింది. అది మాత్రమే కాదు, ఇదంతా డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 13 వరకు జరిగితే 2013 డిసెంబర్ 26 క్రిస్మస్ రోజున ప్రమాదానికి గురైన ఆడి A4 బదులు కొత్త ఆడి A6 ఆమెకు అందింది. ప్రమాదానికి గురైన హ్యుండాయ్ సెడాన్కు బదులు కొత్త స్కోడా సూపర్ సెడాన్ ఆ వ్యక్తికి అందింది. ఇంత క్షణాలలో, రోజులలో ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు పెట్టి వాహనాలు కొని ఇవ్వగలిగిన వాళ్ళెవరో మనందరికీ తెలుసు. అంబానీల సంపద ఎటువంటిదో మనకు తెలుసు. ఒక నేరం జరిగింది, 2 మరణాలు సంభవించాయి, 2 కార్లు, 3 కార్లు దెబ్బతిన్నాయి. ఆ 3 కార్లలో ఒకటి 3.5 కోట్ల రూపాయల ఖరీదు చేసే కారు. పాత పత్రికలకు వెళ్ళి చూస్తే 2013 డిసెంబర్, 2014 జనవరిలో విస్తృతంగా ఈ కేసులో ఏమేమి జరుగుతూ వచ్చింది అని పోలీసులు, బొంబాయి పోలీసులు ఎట్లా కేసును మసిపూసి మారేడుకాయ చేశారు, ఆకాష్ అంబానీ మీద కేసు లేకుండా చేశారు, అనేక పత్రికలు రాశాయి. అవి మాత్రమే కాదు, 2018లో క్రాబ్ ట్రీ అని ఒక ఫైనాన్షియల్ టైమ్స్ జర్నలిస్టు, బొంబాయిలో చాలా కాలం పనిచేసిన జర్నలిస్టు, బ్రిటిష్ జర్నలిస్టు, ఆయన ఒక పుస్తకం రాశాడు, ఇండియాస్ బిలియనీర్స్ అని. భారతదేశంలో కోటీశ్వరులు, శతకోటీశ్వరులు ఎట్లా ఉన్నారు. ఆ పుస్తకం మొత్తం దేశంలో ఉన్న అనేక మంది శతకోటీశ్వరుల గురించి మాట్లాడుతుంది, కానీ దాని ముందు మాటే ఆయన సరిగ్గా ఈ ఉదంతం మీద రాశాడు. ముఖేష్ అంబానీ కొడుకు ఇటువంటి యాక్సిడెంట్ చేసి, ఇద్దరిని చంపేసి, 2 వాహనాలను ధ్వంసం చేస్తే అసలు ఆ కేసంతా ఆయన చేసింది కాదు, మరొకరు చేసిందన్నారు, తారుమారు చేశారు. భారతదేశంలో శతకోటీశ్వరుల స్థానం ఇది, కోటీశ్వరుల స్థానం ఇది, సంపన్నుల స్థానం ఇది. వాళ్ళు ఎంత నేరం చేసినా తప్పించుకుపోగలరు, ఎంత నేరం చేసినా వాళ్ళ మీద కేసు నమోదు కాదు. ఈ దేశంలో చట్టం ఉన్నవారికి చుట్టం, చట్టం ఎదుట అందరూ సమానులే అని భారత రాజ్యాంగంలో 14వ అధికరణం చెప్పవచ్చు. కానీ ఈ దేశంలో చట్టం ఎదుట అందరూ సమానులు కారు. సంపన్నులు ఎంత నేరం చేసినా తప్పించుకుపోవచ్చు, పేదలు నేరం చేయకపోయినా శిక్షలకు గురి కావచ్చు, వేధింపులకు గురి కావచ్చు. సరిగ్గా ఇది ఆధునిక మనుస్మృతి, మనుగడ. కొన్ని వర్గాలు ఎంత నేరం చేసినా శిక్ష లేదు, కొన్ని వర్గాలు ఎంత చిన్న నేరం చేసినా మరణశిక్ష దాకా విధించవచ్చు అన్నాడు. అదే ఆధునిక రూపంలో ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ హైదరాబాద్లో ఇవాళ జరిగిన సంఘటన, ఒకవేళ షకీల్ ఓడిపోకపోయి ఉంటే, షకీల్ ఎమ్మెల్యే అయి ఉంటే ఇట్లాగే జరిగి ఉండేదా? షకీల్ భారత రాష్ట్ర సమితికి చెందినవాడు కాకుండా కాంగ్రెస్కు, అధికార పక్షానికో చెందినవాడైతే ఇట్లా ఉండేదా? ఇంకా సంపన్నులైతే ఇట్లా ఉండేదా? అనేక ప్రశ్నలు, ఏ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లేదు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్న తీరు ఇది.